'లైలా' మూవీని ఎవరు బాయ్‌కాట్ చేయకండి. హాయ్ గైస్! 'లైలా' మూవీ చూసాను. మూవీ ఎలా ఉందంటే, ఒక చెండు బాంబ్ తీసుకొని థియేటర్‌కైతే వెళ్ళండి. స్టార్ట్ అయ్యాక అది రాసుకుంటా ఉండండి. కంప్లీట్‌లీ ఈ మూవీ నాకు అస్సలు నచ్చలేదు. చాలా బోరింగ్‌గా అనిపించింది. పైగా ఫ్యామిలీతో చూసే మూవీ అయితే కాదు. చాలా ఔట్‌డేటెడ్ స్టోరీ. అలాగే బూతులు ఎక్కువైపోయినాయి. వల్గారిటీ ఎక్కువైపోయింది. డబుల్ మీనింగ్స్ ఎక్కువైపోయినాయి. కామెడీ గూడా అంత సెట్ అవ్వలేదు. ప్రతి కామెడీ సీన్ గూడా వల్గారిటీతో చేస్తారు. అంటే డబుల్ మీనింగ్‌తో ఉంటది కామెడీస్ గూడా. ఈ సినిమాని బాయ్‌కాట్ చేయడానికి కారణం 'పృథ్వీరాజ్'. ఆయన క్యారెక్టర్ ఎలా ఉందంటే, ఏమీ లేదు ఆయన క్యారెక్టర్. అందరూ అనుకుంటున్నట్టు పొలిటికల్ డ్రామా అయితే ఏమీ లేదు. వైసీపీ వాళ్ళ గురించి గాని, అలాంటియయితే ఏమీ లేదు. 'పృథ్వీరాజ్' క్యారెక్టర్ అసలు ఎండింగ్ కూడా సరిగ్గా లేదు. ఆయన క్యారెక్టరే సరిగ్గా లేదు. సో, మీరు బాయ్‌కాట్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ బాయ్‌కాట్ అయిపోయింది మూవీ. ఎందుకంటే మూవీ అసలు బాలేదు. మూవీ స్టోరీ పార్ట్‌కొస్తే బ్యూటీ పార్లర్ నడుపుతాడు హీరో. ఒక కేస్‌లో ఇరుక్కుంటాడు. ఎందుకు ఇరుక్కున్నాడు? ఎలా బయటపడ్డాడు? ఇదే స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్‌ని మిక్స్ చేసి బూతులు పురాణం పెట్టి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టి ఎండ్ చేశారు. ఒక్క సీన్ గూడా మంచిగుంటదంటే అది అనిపియదు. నాకు నచ్చిందల్లా దీంట్లో 'విశ్వక్ సేన్' గారి యాక్టింగ్ ఒకటి. ఆయన గెటప్ లేడీ గెటప్ ఉంది గదా! చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ గూడా కళ్ళతో గాని నాకు బాగా నచ్చింది. అది తప్పితే మూవీలో నాకు ఇంకేం నచ్చలేదు. ఎందుకొచ్చానా థియేటర్‌కి అనిపిచ్చింది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అయితే కాదు. ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి కామెడీ సీన్‌లో మీకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినపడతా ఉంటాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటది. వల్గారిటీ ఎక్కువగా ఉంది. సో, ఫ్యామిలీతో చూడలేరు. మూవీ బాలేదు గదా! మరి మ్యూజిక్ అన్నా విందామంటే, మ్యూజిక్ గూడా చాలా వరస్ట్‌గా ఉంది. బీజీఎం గూడా ఎక్కడా సెట్ అవ్వలేదు. అసలు మూవీయే బాలేదు. ఇంక బీజీఎం గూడా ఏమిస్తారు? సాంగ్స్ గూడా అస్సలు బాలేవు. వినసొంపుగా ఉండవు. చిరాకు తెప్పిస్తాయి. సో, ఓవరాల్‌గా ఈ మూవీ వరస్ట్. జగన్ గారి ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ జేయొచ్చు. బాయ్‌కాట్ అవసరం లేదు. ఆల్రెడీ బాయ్‌కాట్ అయిపోయింది. ఇది 'లైలా' మూవీ రివ్యూ. సో, ఈ రివ్యూ మీకు నచ్చింది గదా! సబ్స్క్రైబ్ జేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.